బేకరీలో దొరికేటట్టుగా సూపర్ టేస్ట్తో మనం కూడా ఇంట్లో ఈజీగా ఫ్రూట్ కేక్ని తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా చూపిస్తానో చూడండి. ఇలా ఎగ్స్ని తీసుకొని బాగా బీట్ చేయండి. ఆ తర్వాత షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని ఆ రెండింటిని కూడా బాగా కలపండి. మీ దగ్గర బీటర్ లేకపోయినా మిక్సీలో కూడా సేమ్ ప్రాసెస్ అనేది తయారు చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ని వేసి బాగా బీట్ చేయండి. మనం తయారు చేస్తుంది ఫ్రూట్ కేక్ కాబట్టి మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ అని చెప్పి దొరుకుతుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పెరుగు, దానితో పాటు వెనిగర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. రెసిపీ అంతా కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇప్పుడు మైదాని తీసుకొని దాంట్లోనే బేకింగ్ పౌడర్ని యాడ్ చేసి బాగా కలపండి. ఈ బ్యాటర్కి కొద్దిగా ఎల్లో టచ్ కావాలి అనుకుంటే ఇలా ఫుడ్ కలర్, ఎల్లో కలర్ యాడ్ చేసుకోండి. మాకు అవసరం లేదు అంటే అసలు వేయకపోయినా ఏమీ ప్రాబ్లం ఉండదు. 7 ఇంచ్ బేకింగ్ టిన్ తీసుకొని లోపల బటర్ అది అప్లై చేసుకొని మనం కలుపుకున్న బ్యాటర్ని అందులో వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీస్ని కానీ ఈ విధంగా వేసుకోండి. ముందుగానే ప్రీహీట్ పెట్టుకోండి కుక్కర్ని కానీ అవన్ కానీ. అవన్ అయితే 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు, బేకింగ్ టైం అయితే 35 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా గోల్డ్ కలర్లో చూడడానికి సూపర్ యమ్మీగా ఉండేటట్టు ఈ విధంగా మనకి ఫ్రూట్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఈ కేక్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? భలే పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇంకా మనం కూడా ఆలస్యం చేయకుండా తయారు చేద్దామని అనిపిస్తుందా? అస్సలు వెయిట్ చేయొద్దు. అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చెప్పాను కాబట్టి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుంది. ఒక్క ముక్క ఇలా నోట్లో పెట్టుకున్నారనుకోండి అలా కరిగిపోద్ది అనమాట. మన ఛానల్లో చాలా కేక్ వీడియోస్ ఉంటాయి, హెల్దీ కేక్స్ కూడా ఉంటాయి లాంగ్ వీడియోస్లోని. ఒక్కసారి చెక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మటుకు. నేను చూపించే రెసిపీస్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.